వాట్సాప్ ఎవ్రీవన్, ఎట్లా ఉన్నారు అందరు? సో ఈరోజు నేను మాట్లాడే టాపిక్ వచ్చేసి సైన్స్ బేస్డ్ స్టెరాయిడ్ సైకిల్ ఎట్లా క్రియేట్ చేయాలని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక పర్సన్ 3 years నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఆయన మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, మంచి డైట్ మెయింటైన్ చేస్తున్నాడు, సప్లిమెంటేషన్ కూడా తీసుకుంటున్నాడు. అంటే వే ప్రోటీన్, క్రియేటిన్, BCAA, ప్రీ వర్కౌట్ ఇవి కూడా తీసుకుంటున్నాడు. బాడీ అనేది పెరుగుతుంది. కానీ ఆయన జిమ్లో ఒక బాడీ బిల్డర్ ఎవరైతే స్టెరాయిడ్స్ మీద ఉన్నా అంటే ఎన్హాన్స్డ్ ఉన్నదో, లేదా ఒక ఫిట్నెస్ మోడల్, ఎన్హాన్స్డ్ ఫిట్నెస్ మోడల్, లేదా వాళ్ళ ట్రైనర్, వాళ్ళ బాడీ ఇంకెక్కువ ఉంటుంది. వాళ్ళంతా స్టెరాయిడ్స్ తీసుకున్నారు. సో ఈయనకు అనిపిస్తుంది ఏమని, అరే వాళ్ళందరూ స్టెరాయిడ్స్ తీసుకుంటూ నేను కూడా తీసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి, లేదా అతని ఫ్రెండ్ అంటే ఆయన వర్కౌట్ పార్ట్నర్ కూడా, సో ఆయన ఎన్హాన్స్డ్ ఉంటే నేను కూడా తీసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి పోయి అడుగుతారు, నాకు కూడా తీసుకోవాలి, ఏమైనా గైడ్ చేయరు అని. ఫ్రీ సజెషన్ ఇవ్వడం ఇచ్చేస్తారు. వాళ్ళంటే బ్రో ఒక పంచి 750 mg టెస్టోస్టెరాన్ అయితే తీసుకో, 500 mg డెకాడిర్బల్ తీసుకో, 50 mg డైనమోల్ తీసుకో, బాడీ అనేది మంచిగా పెరిగిపోతుంది. కొంతమంది ఇది విన్నాక బ్లైండ్గా ఫాలో అయిపోతారు, అంటే బ్లైండ్గా తీసుకొని స్టార్ట్ చేసిస్తారు. కొంతమంది రీసెర్చ్ చేస్తారు, ఆన్లైన్లో రీసెర్చ్ చేస్తారు, ఫోరమ్స్లో రీసెర్చ్ చేస్తారు. 100 సైకిల్స్ వస్తాయి. ఎవరు పడితే గూగుల్లో రాయడం ఎంతసేపు, ఎవరు పడితే వాళ్ళు రాసేయచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ చెప్పుల సైజ్ 10 నెంబర్ ఉంటే మీరు 8 నెంబర్ చెప్పులు వేసుకోగలుగుతారా? వేసుకోలేరు కదా. సేమ్ వే 8 నెంబర్ మీ చెప్పుల సైజ్ అనుకో, మీ 10 నెంబర్ వేసుకుంటే లూజ్ అవుతుందా? సేమ్ వే స్టెరాయిడ్ సైకిల్స్ కూడా అంతే. బాడీ ప్రకారం, జెనెటిక్స్ ప్రకారం, బాడీ వెయిట్ ప్రకారం, బ్లడ్ వర్క్ ప్రకారం అండ్ mg/kg ప్రకారం డిసైడ్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ చూసుకుని ఒక స్టెరాయిడ్ సైకిల్ అనేది ఫామ్ అవుతుంది. అది బిగినర్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ప్రొఫెషనల్ అంటే అడ్వాన్స్ లెవెల్ కావచ్చు, అందరికి ఇది చూసుకుని డిజైన్ అవుతుంది. సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక 100 kilos పర్సన్ ఎగ్జాంపుల్ లెక్క తీసుకుని, 100 kilos పర్సన్ అతను ఫస్ట్ టైం అంటే బిగినర్ స్టెరాయిడ్ సైకిల్ తీసుకుంటున్నాడు. తీసుకునేటప్పుడు ఫస్ట్ ఈ 100 kilos అతను మీరు స్టెరాయిడ్ తీసుకుంటే ఏమవుతుంది, తీసుకునేటప్పుడు అది అనబాలిక్స్. కొన్ని అంటే అనబాలిక్స్ అంటే ఏంది, టెస్టోస్టెరాన్ ఉంటాయి, కొన్ని హార్మోన్స్ ఉంటాయి, వేరే కైండ్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. అది మన బాడీలో పోయి రియాక్ట్ అవుతాయి. రియాక్ట్ అయిన తర్వాత ఏం చేస్తుంది అంటే రిసెప్టర్స్ క్రియేట్ చేస్తుంది, ఆండ్రోజన్ రిసెప్టర్స్ క్రియేట్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, ప్రోటీన్ సింథసిస్ అవుతుంది, రికవరీ ఫాస్ట్గా అవుతుంది, ఇవన్నీ అవుతాయి అనమాట. ఇది స్టెరాయిడ్స్ వల్ల. అండ్ ఓవర్ డోస్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు 100 kilos పర్సన్కి నేను 120 kilos పర్సన్కి ఇచ్చే డోస్ ఇచ్చిన అనుకో, ఇవన్నీ అంటే గైనోకోమాస్టియా, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, యాక్ని, ఇంపోటెన్సీ, లివిడో పడిపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో 100 kilos పర్సన్కి 100 kilos పర్సన్ అంతా డోసేజ్ ఇవ్వాలి. అది బిగినర్కి ఎంత ఇవ్వాలి అంతే. మరి 100 kilosకి నువ్వు ప్రొఫెషనల్ డోసేజ్ ఇవ్వద్దు, లేదా ఇంటర్మీడియట్ డోసేజ్ ఇవ్వద్దు, బిగినర్ డోసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే బాడీకి ఒక ఎక్స్టర్నల్ సబ్స్టెన్స్. ఇప్పుడు మనకు కొన్ని ఎట్లా అంటే మెడికల్ టెస్ట్కి పోయినప్పుడు కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నట్టు వాళ్ళు ఇంజెక్షన్ కొంచెం డోస్ ఇచ్చి మార్కింగ్ పెట్టుకుంటారు. ఎందుకు అంటే మన బాడీలో ఏమో సైడ్ ఎఫెక్ట్ వస్తుందా లేదా చెక్ చేస్తారు కదా. సో సేమ్ వే ఇది కూడా అంతే. ఒక బిగినర్కి నువ్వు ఒక ప్రొఫెషనల్ లెక్క డోసెస్ ఇస్తే ఖతం. అర్థమవుతుందా? సో ఇప్పుడు అదే చెప్పబోతున్నాం. బిగినర్ 100 kgs ఎగ్జాంపుల్ తీసుకున్నాం. బిగినర్కి 3 mg/kg to 5 mg/kg బాడీ వెయిట్ స్టెరాయిడ్ తీసుకోవచ్చు. అంటే 300 mg to 500 mg మ్యాక్సిమం. సో పర్ వీక్ ఇది ఒక పర్సన్ టెస్టోస్టెరాన్ ఓన్లీ సైకిల్ వాడతాడు, ఓన్లీ టెస్టోస్టెరాన్ సైకిల్. అతను ఏంటి 300 తీసుకోవచ్చు లేదా 500 తీసుకోవచ్చు. సో 300 mg పర్ వీక్, 500 mg పర్ వీక్. దీన్ని కూడా స్ప్లిట్ చేయాలి. అంటే 175 మండే రోజు, 175 థర్స్డే రోజు. 500 mg తీసుకుంటే 250 మండే రోజు, 250 థర్స్డే రోజు. ఎందుకు ఇట్లా స్ప్లిట్ చేయాలంటే బాడీలో బ్లడ్ లెవెల్స్ని మెయింటైన్ కావాలి. మనము ఇప్పుడు ఎన్ఐన్ తీసుకున్నాము, అది కిక్కిన్ అయ్యేసరికి ఒక టైం అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకో ఇంజెక్షన్కి కిక్కిన్ అయ్యేసరికి మళ్ళీ ఇంకో టైం కావాలి. సో బ్లడ్ లెవెల్స్ మెయింటైన్ కావాలి. అందుకోసమే ఫ్రీక్వెంట్ ఇంజెక్షన్స్ ఉండదు. సో దట్స్ అందుకోసం అని చెప్పేసి మండే ఇంకా థర్స్డే. సో ఇట్లా 8 to 10 weeks ఇది ఒక బిగినర్ సైకిల్, జస్ట్ టెస్టోస్టెరాన్ ఓన్లీ బిగినర్ సైకిల్. దీని తర్వాత మళ్ళీ ఇదే బిగినర్లో ఇంకో సైకిల్
టెస్టోస్టెరాన్ ప్లస్ అంటే ఇంకో కంపౌండ్ యాడ్ చేసి టెస్టోస్టెరాన్ ప్లస్ డైనబాల్ ఎట్లా 0.05 mg పర్ కిలోగ్రామ్, అంటే 100 kgsకి 50 mg తీసుకోవాలి. సో అది ఎవ్రీడే. సో ఈ టెస్టోస్టెరాన్ వచ్చేసి సపోజ్ 250 mg తీసుకుంటున్నాడు పర్ వీక్, 50 mg డైనబాల్ పర్ డే తీసుకుంటున్నాడు. అది కూడా 6 to 8 weeks, 12 weeks. మళ్ళీ ఇంకొక సైకిల్ బిగినర్లోనే ఒక 7 to 8, 10, 12 సైకిల్స్ కూడా తీసుకుంటారు బిగినర్లు, ఎందుకంటే బాడీ అనేది దాన్ని ఎక్స్ట్రీమ్ రేంజ్కి తీసుకుపోయిన తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్ స్టాక్స్ వస్తాయి అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ సైకిల్స్ వస్తాయి అనమాట. సో ఇంకో థర్డ్ సైకిల్ అనుకుందాం, టెస్టోస్టెరాన్, డెక్కా, డైనబాల్. టెస్టోస్టెరాన్ వచ్చేసి 300 to 500 mg కదా, సో 175 ప్లస్ డెక్కా వచ్చేసి అది 300 mg. ఇది ఎందుకు, టెస్టోస్టెరాన్ వచ్చేసి 300 to 500 mg తీసుకోవచ్చు, వేరాజ్ డెక్కా వచ్చేసి 100 to 300 mg తీసుకోవచ్చు. ప్రతి ఒక్క మెడిసిన్కి గ్రామ్స్ వేరే ఉంటుంది, అంటే mg per kilogram వేరే ఉంటుంది, డెక్కాకి వేరే ఉంటాయి, ఈ ట్రైన్కి వేరే ఉంటాయి, అట్లా ప్రతి మెడిసిన్కి వేరే ఉంటుంది అనమాట. టెస్టోస్టెరాన్కి 3 grams per kilogram, 3 mg per kilogram, అండ్ డెకాడిరోబిన్కి వచ్చేసి 1 to 3 mg per kilogram. సో ఇతను 300 mg టెస్టోస్టెరాన్ తీసుకుంటాడు అంటే 175 తీసుకుంటున్నాడు అనుకో, సో అతను ఏం చేయాలి, 200 mg 100 స్ప్లిట్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ డైనబాల్ 500 తీసుకుంటున్నాడు అనుకో, సో అప్పుడు ఏం చేస్తాడు, 150 mg డెకాడిరోబిన్ స్ప్లిట్ అవుతుంది, అండ్ మళ్ళీ అదే 50 mg డైనబాల్ అనేది 50 mg కంటే పెంచొద్దు బిగినర్లు. ఓకే, సో ఇట్లా ఇది ఇప్పుడు మీకు 2 సైకిల్స్ చెప్పినాను. సో ఇప్పుడు అదే ఇంటర్మీడియట్లో పోయినాం అనుకో, ఇంటర్మీడియట్లో ఏమవుతుంది, టెస్టోస్టెరాన్ వచ్చేసి 500 to 700 5 mg to 7 mg per kilogram పోతుంది, 5 mg to 7 mg per kilogram టెస్టోస్టెరాన్. డెకాడిరోబిన్ వచ్చేసి 3 mg to 5 mg per kilogram పోతుంది. డైనబాల్ మాత్రం 0.05 mg మాత్రమే ఉంటుంది పర్ కిలోగ్రామ్. ఎప్పుడైనా ఓరల్స్ అన్ని చాలా తక్కువ ఉంటాయి. సో ఇది ఏమవుతుంది, 500 to 700 mg అన్నప్పుడు, అంటే 500 to 700 mg అన్నప్పుడు 500 250 డివైడ్ చేస్తాం, 700 375 డివైడ్ చేస్తాం. ఓకే, సేమ్ వే డెకాడిరోబిన్ కూడా అంతే, డైనబాల్ పర్ డే తీసుకోవాలి. మళ్ళీ దీంట్లోనే ఇంకొక కంపౌండ్ యాడ్ చేసినాం, అదేంది ఈకోపాయిస్ అంటే బోల్డినాన్, అంటే నెక్స్ట్ సైకిల్ ఇంటర్మీడియట్లో సెకండ్ సైకిల్ టెస్టోస్టెరాన్, బోల్డినాన్ తో పాటు ఆక్సిమెథలాన్. ఇప్పుడు డెకాడిరోబిన్ తీసేసినాము, ఎందుకంటే 2 కంపౌండ్స్ యాడ్ చేయొద్దు, డెకాడిరోబిన్, బోల్డినాన్ యాడ్ చేయొద్దు. ఓకే, 2 కంపౌండ్స్ తీసేసి ఇప్పుడు ఏది తీసేసినామో, డెకాడిరోబిన్ తీసేసినామో, డైనబాల్ తీసేసినాం, యాడ్ చేసిన టెస్టోస్టెరాన్, ఈకోపాయిస్, బోల్డినాన్, దాంతోపాటు ఆక్సిమెథలాన్ వచ్చేసి 0.05 mg ఉంటుంది, అంటే 50 mg ఉంటుంది. టెస్టోస్టెరాన్ కూడా అదే 5 to 700 mg ఉంటుంది, 500 to 700 mg ఉంటుంది. కానీ ఈకోపాయిస్ వచ్చేసి 2.5 to 4 mg per kilogram, అంటే 250 mg లేదా 400 mg మ్యాక్స్. దాన్ని కూడా 2 దాంట్లో డివైడ్ చేయాలి, అంటే 250 mg తీసుకుంటే 125 400 తీసుకుంటే 200 లెక్క డివైడ్ చేయాలి. ఇది కూడా ఒక 8-10 weeks 12 weeks సైకిల్ నడిపిస్తారు. దాని తర్వాత ప్రొఫెషనల్స్ వస్తారు. ప్రొఫెషనల్స్లో ఎక్కువ కంపౌండ్స్ ఇంక్లూడ్ అవుతాయి. ఎట్లా ఈ ప్రొఫెషనల్స్ ఎట్లా ఉంటారంటే, బల్కింగ్ ఒకటి ఉంటుంది, కట్టింగ్ ఒకటి ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, బల్కింగ్ అప్పుడు ఇప్పుడు ఎంజీ చెప్తాను ఫస్ట్. ఎంజీ వచ్చేసి టెస్టోస్టెరాన్ తీసుకుందాం, 7 mg per kilogram to 10 mg per kilogram, అంటే 700 to 1000 mg తీసుకుంటారు పర్ వీక్. డెకాడిరోబిన్ వచ్చేసి 5 mg per kilogram to 7 mg per kilogram, అంటే 500 mg to 700 mg తీసుకుంటారు. ఈకోపాయిస్ వచ్చేసి కూడా దీంట్లో 5 mg per kilogram to 7 mg per kilogram ఉంటుంది, అంటే 500 to 700 mg. దీంతో పాటు ఏం యాడ్ చేస్తారు, ఆక్సాండ్రోల్ అంటే యాన్వర్, ఇది కూడా 0.05 mg, ఇది ఓరల్ యాడ్ చేస్తారు. దీంతో పాటు మళ్ళీ డైనబాల్ యాడ్ చేస్తారు. సో ఇలా తీసుకొని ఇది కూడా స్ప్లిట్ చేస్తారు. దీంట్లో ఇంటర్మీడియట్ ప్రొఫెషనల్ అడ్వాన్స్ సైకిల్స్ లో ట్రైన్బాల్ ఉంటుంది, ఇట్లా చాలా కంపౌండ్స్ యాడ్ అవుతాయి, 7-8 కంపౌండ్స్. ఇన్సులిన్ కూడా యాడ్ అవుతుంది, గ్రోత్ హార్మోన్స్ కూడా యాడ్ అవుతుంది, పెప్టైడ్స్ కూడా అవుతాయి, IGF-1 LR3 యాడ్ అవుతాయి, చాలా యాడ్ అవుతాయి అనమాట. అంటే ఏది కట్టింగ్ లో తీసుకోవాలి, దీంట్లో ఏంటి కంటిన్యూ 12 weeks ఉండదు అనమాట. టెస్టోస్టెరాన్ అనేది బేసిక్ ఉంటుంది,
కానీ డెకాడ్యూరబుల్ ఫస్ట్ 3 వీక్స్ పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ 4 వీక్స్ బోల్డినాన్ ఉంటుంది. సో అట్లా అంటే బ్రేక్ ఒక సైకిల్, అంటే ఇప్పుడు 16 వీక్స్ తీసుకుంటున్నారు బల్కింగ్ సైకిల్. సో 16 వీక్స్ మొత్తం 16 వీక్స్ టెస్టోస్టెరాన్ ఉంటుంది, కానీ ఫస్ట్ 4 వీక్స్ డెకాడ్యూరబుల్ ఉంటుంది, ఫస్ట్ 4 వీక్స్ ఆక్సిమెథలాన్ ఉంటుంది. దాని తర్వాత 5th to 8th వీక్ వచ్చేసి డెకాడ్యూరబుల్ ఆక్సిమెథలాన్ కట్ అయిపోతుంది, అక్కడ మీకు బోల్డినాన్ యాడ్ అవుతుంది, మళ్ళీ తర్వాత ఆక్సెండ్రోల్ అన్వర్ యాడ్ అవుతుంది. దాని తర్వాత ఆ 4 వీక్స్ తర్వాత మీకు IGF-1 యాడ్ అవుతుంది, IGF-1 LR3 యాడ్ అవుతుంది, ఇన్సులిన్ యాడ్ అవుతుంది, మళ్ళీ గ్రోత్ హార్మోన్స్ యాడ్ అవుతాయి. అంటే ఇట్లా యాడ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ పిరమిడ్ చేస్తారు, అంటే మళ్ళీ తక్కువ తీసుకోపోతాం. ఇది ఏంటి, ఇట్లా తీసుకొని సైకిల్స్ అనేది ఫామ్ అవుతాయి అనమాట. బల్కింగ్ సైకిల్, కటింగ్ సైకిల్ అనేది ఫామ్ అవుతుంది. సో మీకేంటి, మీ బాడీకి ఏం కావాలి, బల్కింగ్ కావాలా, కట్టింగ్ కావాలా, లేదా మంచి ఫిట్ ఉండడానికి కావాలా, ఇవన్నీ చూసుకుని ఒక స్టెరాయిడ్ సైకిల్ అనేది ఫామ్ చేస్తాం. ఇప్పుడు టెస్టోస్టెరాన్ తీసుకునేటప్పుడు కూడా మీకు PCT కావాలి, డైనబాల్ తీసుకునేటప్పుడు అయితే మీకు 100% లివర్ సపోర్ట్ కావాలి, డెకాడ్యూరబుల్ తీసుకున్నప్పుడైతే మీకు అరోమటైజ్ ఇన్హిబిటర్స్ కావాలి, అంటే ఆరోమైసిన్ అట్లాంటివి తీసుకుంటే గైనకోమాస్టియా అవన్నీ రాకుండా టెస్టోస్టెరాన్ తీసుకునేటప్పుడు కావాలి. మళ్ళీ తర్వాత PCT కంపల్సరీ PCT తీసుకోవాలి. అప్పుడే మీరు స్టెరాయిడ్స్ని హెల్తీ వేలో యూజ్ చేయగలుగుతారు అండ్ హెల్తీ వేలో మీరు దాన్ని యూటిలైజ్ చేయగలుగుతారు. పోనీ మీరు అనుకోవచ్చు, సరే నేను తీసుకుంటున్నా, నాకు బాడీ ఇంకెక్కువ పెరుగుతుంది అని చెప్పేసి మీరు 3 mg బిగినర్లోనే 3 to 5 mg అన్నాను కదా టెస్టోస్టెరాన్, అది కాకుండా మీరు 10 mg తీసుకున్నారనుకో మీ బాడీ ఇలా సపోర్ట్ చేయదు. సపోర్ట్ చేయనప్పుడు ఏమైతే అంత ఫ్లష్ అవుట్ అవుతుంది. ఆ ఫ్లష్ అవుట్ అయ్యేటప్పుడు ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మీరు డాక్టర్ల చుట్టూ తిరిగినా అది ఏం చేయనీకి కాదు. ఎందుకంటే మీకు ఫస్ట్ వచ్చేసి టెస్టోస్టెరాన్ తీసుకుంటే మీ న్యాచురల్ టెస్టోస్టెరాన్ స్టాప్ అయిపోతుంది. దాన్ని రికవర్ చేయాలంటే PCT తీసుకోవాలి. ఓకే, సో మీరు డెకాడ్యూరబుల్ తీసుకుంటున్నారు అంటే లిబిడో, దాన్ని డెకాడిక్ అంటాం, అంటే సెక్స్ డ్రైవ్ మొత్తం ఖతం అయిపోతుంది. ట్రెంబోలిన్ తీసుకుంటున్నాం, ట్రెండిక్ అంటారు, అది కూడా సెక్స్ డ్రైవ్ ఖతం అయిపోతుంది. ఆర్మటైజ్ సపోజ్ ఆర్మిడెక్స్ టాబ్లెట్, గైనకోమాస్టియా రాకుండా ఆర్మిడెక్స్ టాబ్లెట్ తీసుకుంటాం, దాన్ని కూడా ఓవర్గా తీసుకుంటే కూడా సెక్స్ డ్రైవ్ షట్ అయిపోతుంది. సో ఇవన్నీ చూసుకొని తీసుకోవాలన్నమాట. మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటా. ఎప్పుడైనా సరే ఎవరి మాటలు విని చేయొద్దు, మీరు క్లారిటీగా నేర్చుకోవాలి, అన్నీ చేసి చదివి అన్నీ చేసి తెలుసుకోండి ఏ సైకిల్ ఎట్లా పనిచేస్తుంది. నేను చెప్పినట్టు టెస్టోస్టెరాన్ కానీ, డెకాడ్యూరబులిన్ కానీ, బోల్డినాన్కి కానీ, ట్రెంబోలిన్ కానీ, వెనిస్ట్రాల్ కానీ, ఆక్సెండ్రాల్, లేకపోతే ఓన్లీ నాండ్రోలిన్ కానీ, NPP అని ఉంటుంది, అట్లా గ్రోత్ హార్మోన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క డ్రగ్కి బాడీలో ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి per kilogram అని చెప్పేసి ఉంటుంది. అది బిగినర్కి ఎంత, మా ఇంటర్మీడియట్కి ఎంత, ప్రొఫెషనల్కి ఎంత, అది కూడా ఎన్ని సైకిల్స్ తీసుకున్నాడు, బాడీ ఎంత యాక్సెప్ట్ చేస్తుంది, బ్లడ్ వర్క్ ఎట్లుంది, అవన్నీ చెక్ చేసుకుని ఒక సైకిల్ అనేది ఫామ్ అవుతుంది. అందుకోసమే సైకిల్ ఎవరు కూడా ఫ్రీగా ఇయ్యరు, దానికి ఛార్జెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుంది, ఆ చార్జ్ చేస్తారు. అర్థమవుతుంది. ఒక ట్రైనర్ మీకు సైకిల్ ఇవ్వగానే పెరిగిపోతుంది అడ్డిమారు కొట్టి దెబ్బలు ఏది తీసుకున్నా పెరిగిపోతుంది. దాని తర్వాత మీరు మా అంటే ఒక 10 years ఎక్సర్సైజ్ చేస్తారు, 20 years చేస్తారు. స్టెరాయిడ్స్ తీసుకొని అనుకుందాం, స్టెరాయిడ్ తీసుకొని 10 years 20 years, ఆ 10 years 20 yearsలో మీకు అంతా మొత్తం టెస్టోస్టెరాన్ పడిపోయి, సెక్స్ డ్రైవ్ పడిపోయి, అన్నీ పడిపోతే ఇంకెందుకు హెయిర్ లాస్ అనేది కూడా అవుతుంది. ఓకే, సో మీరు అన్నిటినీ కాపాడడానికి ట్రై చేయాలి, అంతేకాని బ్లైండ్గా ఎవరిని ఫాలో అవ్వదు. బ్రో సైన్స్ ఎప్పుడు నమ్మొద్దు, సైన్స్ బేస్డ్ అన్ని ఏదైనా సరే సైన్స్ బేస్డే ఉండాలి. ఇప్పుడు ఒక ప్రోటీన్ కూడా వే ఐసోలేట్ ఎందుకు మీకు చెప్పినాను కదా, నేను వే ఐసోలేట్ ఎందుకు, హైడ్రోవే ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. మీకు టెస్టోస్టెరాన్ వీడియోలో కూడా ఉంటుంది. ఎస్తర్స్ ఎట్లా పనిచేస్తాయి, ఎనాంథేట్ ఎందుకు, ప్రోపనేట్ ఎందుకు, సైపోనేట్ ఎందుకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాను కదా. అట్లనే ఏదైనా సరే కరెక్ట్గా ఆలోచించుకొని కరెక్ట్గా నేర్చుకొని మాత్రమే తీసుకోవాలి. బ్లైండ్గా ఫాలో అయ్యి మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దు. సో ఇక్కడ వరకు వీడియో ఇస్తే మీకు వీడియో క్లారిటీగా అర్థమై ఉంటుంది. అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఫన్.